శారీలో మిగిలిన బ్లౌజ్ పీస్ తోటి మనకు బేబీ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో, ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉన్న క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్కర్ట్కు పొడవు వచ్చేసి ఒక 15 ఇంచెస్ పొడవు. ఇక్కడ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింద స్కర్ట్కు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి మనం. ఈ విధంగా క్లాత్ ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి. ఈ విధంగా ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి. చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. 4.5 సంక విడత వచ్చి కూడా 4.5 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇంకా తీసుకొని ఇలాగా రౌండ్ అప్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 7.5, 8. చెస్ట్ వచ్చేసి 8 కదా, 8 కదా మార్క్ పెట్టేసుకొని ఇలా కిందికి వచ్చేసి 7.5 తీసుకోవాలి. 7.5 ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకు ఉక్సుల పట్టికి, కాజల పట్టికి పట్టి తీసుకుంటాం కదా, దానికోసం మనకు ఇక్కడ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకున్నాం కదా, దాన్ని మనం స్క్వేర్ తీసుకోవాలనుకోండి, స్క్వేర్ నెక్ తీసుకోవాలనుకోండి. ఇదే నెక్ తోటి దీని విధంగా పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇట్లా తీసేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ నెక్ వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ నెక్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది లైన్ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మన క్లాత్ ఈ విధంగా క్లాత్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ హ్యాండ్స్. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాక ఇక్కడ చిన్నగా కుచ్చులు కూడా హ్యాండ్స్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్కర్ట్ దానికి మనం కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి దగ్గరికి.
ఈ విధంగా కుచ్చులన్నీ చిన్న చిన్నగా దగ్గరికి పెట్టుకోవాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు లైనింగ్ అని తీసుకున్నాం కదా, లోపల లైనింగ్కు కొంచెం తక్కువైనా పర్లేదు, లైనింగ్ క్లాత్ కొద్దిగా తక్కువైనా పర్లేదు. మామూలుగా చిన్న చిన్నగా దగ్గర కాకుండా దూరం కుచ్చులు పెట్టుకున్నా సరిపోతుంది. లోపల లైనింగ్ అనేది ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని దీనికి కూడా అక్కడక్కడ దూరం కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బాడీకి అనేది కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ అన్ని జాయింట్లు చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అని ఫస్ట్ అన్ని జాయింట్లు చేసుకోవాలి. లైనింగ్ పెట్టేసి చుట్టూ జాయింట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్స్ల పట్టీకి అనేది ఇలా ఉక్స్ల పట్టీకి కాజల పట్టీకి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఉక్స్ల పట్టీకి వచ్చేసి చిన్నగా కట్ చేసుకొని ఇట్లా మలుచుకోవాలి, ఒక 7 సైడ్ మలుచుకోవాలి. కాజల పట్టీకి కూడా సేమ్ అదే విధంగా క్లాత్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఎక్కువ అంటే ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఈ విధంగా మలుచుకోవాలి. ఫస్ట్ మలుచుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని కాజా పట్టి కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది. ఇట్లా కాజా పట్టి ఉక్సు పట్టికి వచ్చేసి ఇట్లా లోపలికి మలుచుకోవాలి. ఇప్పుడు ఈ కాజా పట్టి కాబట్టి ఈ విధంగా మలుచుకొని పెట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా తీసుకొని తీసుకున్నాం కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని లోపలికని మలుచుకొని ఇట్లా ఈ విధంగా లోపలికని మలుచుకొని ఏ చివరి నుంచి కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం సమానంగా పెట్టేసుకొని దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా ఒక ఇట్లా స్క్వేర్ టైపు కుట్టు పెట్టేసుకోవాలి. ఇదే కుట్టు పెట్టిన తర్వాత మనకు నెక్ వచ్చేసి మనకు క్రాస్ పట్టి తీసుకొని నెక్ అనేది వేసుకోవాలి. మనకు నెక్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. క్రాస్లో కట్ చేసుకోవాలి. నెక్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనం క్రాసే కట్ చేసుకోవాలి. ఇట్లా సైడ్కి ఇలా చివరిలో కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పట్టి వేసేసుకొని చిన్న ఇట్లా టక్స్ లాగా చిన్నగా పెట్టేసుకోవాలి. అక్కడక్కడ రౌండ్ నెక్ వచ్చేటప్పుడు మనకు ఈ విధంగా తీసుకునేటప్పుడు మనకు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది. తర్వాత చిన్న టక్స్ వేసేసుకొని
ఇట్లా కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ విధంగా అనేది కుట్టు పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా నెక్ వేసుకోవాలి. స్క్వేర్ నెక్ అయినా కూడా సేమ్ అదే విధంగా నెక్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఇది స్కర్ట్ కోసం కట్ చేసుకుని స్టిచ్చింగ్ కూడా ఇది కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది భుజాలు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసినాక దీన్ని ఈ విధంగా పెట్టేసి భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లా పఫ్ కోసం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా తీసుకొని దీనికి లైనింగ్ కూడా ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకొని ఉల్టా తీసుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా చుట్టూ మొత్తం కుట్టుకుంటూ రావాలి. క్లాత్ అంతా కట్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్నాక పప్పు కోసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ అనేది పెట్టేసుకున్నాం. ఈ నుంచి ఇది వరకు చిన్నగా కుచ్చులు అనేది చిన్నగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా 2 హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ సెంటర్లో చూసుకొని ఈ సెంటర్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ కుట్టుకోవాలి. 2 సైడ్ కుట్టిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడికి మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు ఇక్కడ చిన్న బటన్ అనేది ఈ విధంగా బటన్ ప్రెస్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది. ఈ విధంగా బేబీ ఫ్రాక్ అనేది ఈ విధంగా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు.